తిరుమల లడ్డు ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న తిరుమల లడ్డు కల్తీ ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లడ్డు కల్తీ చేసిన వారిని వదిలిపెట్టము అని ఈ అంశంపై ఎవరైనా జోక్స్ వేసినా వెటకారంగా మాట్లాడినా సహించేది లేదు అంటూ కొండబద్దలు కొట్టి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో కార్తీ కూడా స్పందించడం, మరోవైపు పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్నట్లుగా హీట్ పెరుగుతోంది. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. కేంద్రం కూడా తిరుమల లడ్డు కల్తీపై సీరియస్ గానే ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ ఘటనపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. తాజాగా కేఏ పాల్ కూడా తిరుమల లడ్డు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. లడ్డు గురించి ముందే తెలిసినప్పుడు 100 రోజుల సందర్భంలో ఎందుకు చెప్పారని సీఎం చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని, అసలు సనాతన ధర్మం గురించి పవన్కి ఏం తెలియదని పాల్ అంటున్నాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతామని పవన్ను ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ 15 నిమిషాల ప్రెస్ మీట్ విని అలసిపోయాం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలంటున్నారు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని పాల్ డిమాండ్ చేశారు. సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారని కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు. లడ్డు కోసం కాదు, స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయాలని పవన్ కు పాల్ సూచిస్తున్నారు. మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? కోర్టులో వెకేట్ చేయడానికి బిల్ వేశారని 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారని కామెంట్ చేసిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదు? మిస్ అయిన అమ్మాయిల విషయంపై మాట్లాడకపోతే నోరు మూసుకుని ఉండాలంటూ సలహా ఇచ్చారు. 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు. మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడట్లేదు? 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లనే లడ్డు కాంట్రవర్సీ అంటున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసమేనా లడ్డు వివాదం అని పాల్ వివాదాన్ని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసమేనా లడ్డు వివాదం అని పాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ కలిసింది అంటే తక్షణమే విచారణ జరిపించాలి. విశాఖలో పారిశ్రామిక ప్రమాదంపై 36 మంది చనిపోతే పవన్ ఎక్కడని ఆయన అడిగారు. వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పవన్ని వాడుకుంటుందని, వైసీపీలో ఉండే యూజ్లెస్ ఫెలోస్ జనసేనలో చేరుతున్నారని పాల్ అంటున్నారు. 100 రోజుల పవన్కి 0 మార్కులు ఇస్తానన్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా పనికిరాడని, సినిమాకి సెట్ అవుతాడంటున్నాడు పాల్. పవన్ సనాతన ధర్మం కోసం చనిపోతే నేను ప్రజల కోసం చనిపోతా అని అంటున్నాడు పాల్. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదువుతాడు, బుర్ర వాడడు అని పాల్ ఎద్దేవా చేస్తున్నారు. జగన్ నాతోరా, ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేద్దామని పాల్ ప్రతిపాదిస్తున్నారు. ప్యాకేజీ స్టార్లు చాలా మాట్లాడతారని, చంద్రబాబు పెద్ద ప్యాకేజీ స్టార్ అని అన్నారు. మొదట లడ్డు వ్యవహారం తెర మీద తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమంగా ఆ విషయాన్ని వదిలేసినట్టే కనిపిస్తోంది. న్యాయపరంగా చట్టపరమైన దర్యాప్తు చేపట్టి వ్యవహారాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వివాదానికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో.